ఏమైందమ్మా? ఏదో చెప్పాలనుకుంటున్నావు, ఆగిపోతున్నావు? పెద్దయ్య గారు, మీరు అనుకుంటున్నట్టు ఆ రిసార్ట్లో మా శోభనం జరగలేదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవునయ్య గారు, ఆ నిజం మీకు చెప్తే మీరెక్కడ బాధపడతారో అని నేను తారక్ సార్ మీ దగ్గర దాచి. అదేనమ్మా, మీ ఇద్దరు ఒక్కటయ్యారని, మీ కాపురం మొదలైందని, ఇకపై మీరిద్దరూ సంతోషంగా ఉంటారని, అతి త్వరలోనే ఒక వారసున్నో వారసురాల్లో కనిస్తారని ఎదురు చూస్తున్నాను. కానీ ఏంటిదంతా? కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ రోజు కూడా నేను తారక్ సార్ దూరంగానే ఉన్నాను, దగ్గర అవ్వలేకపోయాం. ఏంటమ్మా ఇది? సమస్య వాడి దగ్గరుందో నీ దగ్గరుందో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఇద్దరిని దూరంగా పంపించింది ఈ వార్త వినడానిక? మీరు సంతోషంగా గడిపి వచ్చామంటే ఎంతో ఆనందపడ్డాను, కానీ చివరికి జరిగింది ఇదే. చాలా బాధగా ఉందమ్మా. అమ్మయ్యా, వీళ్ళిద్దరూ ఎక్కడ ఏకమైపోతారో అని ఎంత కింద మీద పడ్డామో. ఈ వార్త విన్నాక ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. పదండి, వెంటనే ఈ వార్త మా అమ్మకు చెప్పాలి. నువ్వు చెప్పేది నిజమా కాంచనా? అవునమ్మా. నేను మీ అల్లుడు 4 చెవులు పెట్టి విన్నాం. నువ్వు నిర్మోహమాటంగా నమ్మొచ్చు. తారక్ నీలవేణి ఏకమైపోయారేమో. ఒక్కసారి మొదలైపోయిన కాపురం ఇంకా ఆటంకం లేకుండా కొనసాగుతుందేమో అని నేను చాలా భయపడిపోయాను. పర్వాలేదు అత్తయ్య గారు, ఇంకా వాళ్ళిద్దరిని వేరు చేయడానికి ఇంకా కన్నింగ్ ప్లాన్ వేసుకోవచ్చు. పాపం అమ్మ, వాళ్ళిద్దరికి శోభనం అయిపోయిందేమోనని, నీలవేణి ఇంటి కోడలి స్థానం కన్ఫర్మ్ అయిపోయిందని కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పడిపోయింది. ఇప్పుడు సంతోషంగా ఉందా అమ్మా? మామూలు సంతోషం కాదే, మహా అద్భుతమైన సంతోషం. మీ నాన్న వాళ్ళిద్దరిని రిసార్టుకు పంపించిన ఏర్పాట్లు చేసేసరికి వాళ్ళిద్దరి మధ్య అంతా అయిపోయిందేమో అని చాలా భయపడ్డాను. ఆ పనిదానికి పుట్టిన పిల్లల్ని నేనెక్కడ ముద్దాడాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను. వాళ్ళు నన్ను నానమ్మ నానమ్మ అని పిలిస్తే వాళ్ళని ఇంటి వారసులుగా ఎలా ఒప్పుకోవాలో అని తెగ మదన పడిపోయాను. నీలవేణి తారక్ ఎప్పటికీ ఏకమవ్వకూడదు.